శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు జడ్పీ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఉపాధ్యాయుల గది తాళం పగలగొట్టి విద్యార్థుల పరీక్షా పత్రాలు టీచర్ల రికార్డులను తీసుకువెళ్లి నిప్పు పెట్టారు. దీంతో అవి కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. నీళ్ళు చల్లుతుంటే వద్దు చల్లొద్దు. రైట్, ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. చందు, శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల్ దేవ్ చెరువు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో దొంగలు పడ్డట్టు దుండగులు మొత్తం అక్కడ ఉన్న రికార్డులు అలాగే ప్రశ్నాపత్రాలను నిప్పంటించారు. పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఎస్పీ కూడా ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డిఎస్పీ విజయ్ కుమార్ తో పాటు ఆయన కూడా అక్కడికి వెళ్ళడం, పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి దొంగలు చేస్తారా లేకపోతే బయట వ్యక్తులు ఎవరైనా చేశారా, పోకిరీలు చేశారనే దానిపైన పూర్తి సమగ్ర విచారణ చేస్తున్నాం అనేసి ఎస్పీ రత్న చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పూర్తిగా తెలుస్తుంది. మామూలుగా గడియ పెట్టిన దానికి బిగం పగలగొట్టుకోకుండా గడియనే ఒక బ్లేడ్ తో కట్ చేసి లోపలికి వెళ్ళారు. ఒక బీరువాలో ఉన్న రికార్డులన్నీ తీశారు. అలాగే ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీశారు. అవన్నీ తీసేసి ఒక కుప్పగా పెట్టేసి మొత్తం నిప్పంటించేశారు. తెల్లవారే వరకు అవి ఖాళీ బూడిద అయిపోయాయి. వాచ్మెన్ ఆ విషయాన్ని వెంటనే ప్రధాన ఉపాధ్యాయులకు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం కిషోర్ అని ఇంగ్లీష్ టీచర్ వచ్చి స్పెషల్ క్లాస్ కోసం వచ్చి చూడడంతో అదంతా బయటకు పడింది. అయితే ఈ విషయం పైన పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తూ గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందనేసి ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే దుండగులు ఎటువంటి వారని ఎవరైనా సరే వదిలిపెట్టము. ఇక్కడ ఈ స్కూల్లో 21 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 435 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇలాంటి పెద్ద స్కూల్లో ఇలాంటి ఘటన జరుగుతున్నా ఏం చేస్తున్నా అనేది స్థానిక పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. గతంలో కూడా ఒక సంఘటన జరిగిన తర్వాత మరి ఇంకో సంఘటన జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐను సేను అలాగే ఏసీ కూడా సీరియస్ కావడం జరిగింది ఎస్పీ గారు. అయితే ఏదైతే సంఘటన జరిగింది ఇలా సంఘటనలు పునరావృతం కాకుండా మొత్తం ఎక్కడ ఈ పరిధిలో ఎక్కడ ఇలాంటి ఉండకూడదు అనేసి కూడా ఆమె పోలీసులకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నారు. వాళ్ళ విడిచిపెట్టడం చెప్పడం జరుగుతుంది. చందు. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ.